అండి. నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. చూడండి, ఇప్పుడు నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షను మనము ఇప్పుడు ఏ డైరెక్షన్లో ఉన్నాము, ఎప్పుడు మనము నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్లో ఎంటర్ అయ్యాము అని నేను చాలా స్పష్టంగా క్లియర్గా చెప్తాము. తర్వాత ఈ నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ వచ్చి లాంచ్ చేసి నేను దాదాపు ఒక 6 months అయిందండి. అంటే ఇది వచ్చి ఈ నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ రియల్గానే స్టాక్ మార్కెట్ లాగానే ఉంటుంది. ఇది మన పోర్ట్ఫోలియో కూడా. అంటే ప్లస్ ఉంటే ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటే మైనస్ ఉంటుంది. అయితే డిఫరెన్స్ ఏంటంటే మంది ఎలా ఉంటుంది, ప్లస్ ఎలా ఉంటుంది, మైనస్ ఎలా ఉంటుంది అనేది నేను ఓపెన్గానే చూపించేస్తాను. ఎందుకంటే మన దగ్గర సబ్స్క్రిప్షన్ తీసుకునే వాళ్ళకందరికీ చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటాను. వాళ్ళకి తెలుసు క్లియర్గా ఇది ప్రాఫిట్ వస్తే 450 పాయింట్లు వస్తుంది, మైనస్ వస్తే 200 పాయింట్లు మైనస్ వస్తుంది విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్. అది ఏంటి ఎలా అనేది ఆ ఫైనల్గా నేను చూపిస్తాను. అంటే మార్కెట్ లాగానే ఉంటుందని చెప్పాను కదా మన పోర్ట్ఫోలియో, అది ఆ వండర్స్ని నేను చూపిస్తాను ఫైనల్గా రిపోర్ట్. ఇప్పుడు మనము 4వ తారీఖు ఉదయము మనం వచ్చి ఒక కాల్లో మనం ఎంటర్ అయి ఉన్నాము. ఆ కాల్ వచ్చి నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్లో 4వ తారీఖున మనము ఎంటర్ అయి ఉన్నాము. 4వ తారీఖున బయింగ్ రేంజ్ ఫస్ట్ అక్యుములేషన్ వచ్చి 23,600, చూడండి 23,634. నేను వచ్చి ఇప్పుడు దాని యొక్క లైన్ అనేది ఒకటి వేస్తాము, హారిజాంటల్ లైన్ వేసుకున్నాము. 23,634. ఈ 3,634. యా, యా 23,634. యా, ఇది ఫస్ట్ అక్యుములేషను. మనము అదేలాగా దీన్ని కాపీ చేసుకుంటాము. కాపీ చేసుకుని సెకండ్ అక్యుములేషన్ ఏంటి అని చేద్దాము. సెకండ్ అక్యుములేషన్ వచ్చి 23,460 సెకండ్ అక్యుములేషన్. ఓకే, ఈ సెకండ్ అక్యుములేషన్ అనేది ఎట్లంటే అది కూడా నేను చెప్తాను వివరంగా. అది అందరూ ఎలిజిబుల్ కాదు తీసుకునేదానికి. క్యాపిటల్ వచ్చి డబుల్ క్యాపిటల్ ఉంటేనే సెకండ్ అక్యుములేషన్ అనేది తీసుకోవాలి. అది ఏంటనేది మనీ మేనేజ్మెంట్లో కూడా చెప్తాను. అంటే అందరూ మన దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాపిటల్ ఉండే వాళ్ళే ట్రేడ్ చేస్తున్నారు. చూడండి, మనము 4వ తారీఖు చాలా స్పష్టంగా క్లియర్గా ఇచ్చాను 10 గంటలకి. అంటే బడ్జెట్ అయిపోయింది, అయిపోయిన తర్వాత మనము ఇచ్చాము. మనం ఏం చెప్పామంటే 4వ తారీఖున ఎగ్జాక్ట్గా మనం 4వ తారీఖు నుంచి లాంగ్లోనే ఉన్నాం. చూడండి, అంటే ఒక ట్రెండ్ మనము ఎంత పర్ఫెక్ట్గా మనము అనలైజ్ చేసి ఉన్నాము. చూద్దాము, 4వ తారీఖు కరెక్ట్గా మనము 10 o'clock ఇచ్చాము.
బట్ యాక్టివేట్ ఎన్ని గంటలకు అయింది? ఫస్ట్ అక్యుములేషన్ యాక్టివేట్ అయితేనే సెకండ్ అక్యుములేషన్కి వ్యాలిడ్. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ అక్యుములేషను యాక్టివేట్ అయితేనే సెకండ్ అక్యుములేషన్ వ్యాలిడ్. సెకండ్ అక్యుములేషన్ డైరెక్ట్గా అయితే అది వ్యాలిడ్ కాదు. చూడండి ఎంత వచ్చింది, 616 వచ్చింది. అంటే ఒక ట్రెండ్ని అనాలిసిస్ చేయడం అనేది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది ఒక ఛాలెంజ్గానే ఉంటుంది. అంటే ఒక క్లిఫ్ హ్యాంగర్ లాగా ఎక్కుతాము మళ్ళీ దిగుతాము, ఎక్కుతాము దిగుతాము. అది ఎస్, చూడండి ఎగ్జాక్ట్గా మనం 10 గంటలకు కాల్ ఇస్తే అక్కడికి వస్తేనే కొనాలి. బయింగ్ రేంజ్ అంటే అది టచ్ అయితేనే కొనాలి. కరెక్ట్గా 111కి యాక్టివ్ అయిందండి. 111కి యాక్టివ్ అయింది 4వ తారీఖున. 111కి యాక్టివ్ అయిన తర్వాత మన టార్గెట్ ఎక్కడండి? టార్గెట్ వేస్తాను చూడండి. టార్గెట్ వచ్చి 24,054. 24,054 ఇది మన టార్గెట్. ఓకే, యా, చూద్దాం అసలు ఏం జరుగుతుంది మార్కెట్. ఈ ట్రెండ్ చూడండి ఎన్ని రోజుల నుంచి ఇక్కడే ఉంది. ఐ ఎంత వెళ్ళింది? 701.9, 23,701.95, 1:37 నిమిషాలకు వెళ్ళింది. ఇవన్నీ నేను చెప్పేది స్పాట్ అండి, క్లియర్గా స్పాట్. చూద్దాము ఆ రోజు ఎక్కడ క్లోజ్ అయ్యి మార్కెట్ వెళ్ళింది అని చెప్పి. చూడండి 24వ తారీఖు అయ్యే వచ్చి 23,762. అంటే ఒక 130 పాయింట్లు మనం ప్రాఫిట్లోనే ఆ రోజు వచ్చింది. బట్ మనం టార్గెట్ ఉంది కదా, కాబట్టి నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి 23,807. అంటే దాదాపు 160 పాయింట్లు మనం ప్రాఫిట్ చూసాం ఈ ట్రేడ్లో. బట్ వీ విల్ నాట్ బుక్, మనం బుకింగ్ చేయం. మన సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకి చెప్తాము ఎక్కడ బుకింగ్ చేయాలని చెప్పి. 24,054 ముందు ఏ పాయింట్లో బుకింగ్ చేయాలి, టార్గెట్ ఇది ఉంటుంది. ఒక 30-40 పాయింట్ల ముందే వాళ్ళు అలర్ట్గా ఎక్కడ చేయాలని చెప్పేస్తాం. తర్వాత ఇది చూడండి 5వ తారీఖు. 5వ తారీఖు రోజు మార్కెట్ మొత్తం ఒక 100 పాయింట్స్ ప్లస్లోనే ట్రేడ్ అవుతుంది. ట్రెండ్ ఎలా నిలబెట్టాడు చూడండి. అంటే మానిటరీ పాలసీ వచ్చేదాకా మన ట్రెండ్ అలాగే నిలబడి ఉంది. ఇక ట్రెండ్ మనం అసలు సెకండ్ అక్యుములేషన్ జరిగిందా లేదా అనేది కూడా చూద్దాము. చూడండి 5వ తారీఖు, 5వ తారీఖు కూడా మార్కెట్ 5వ తారీఖు మార్కెట్ కూడా ఉంటుంది, చూద్దాము. తారీఖు 143కి 23, అంటే 750 రేంజ్లోనే మార్కెట్ ట్రేడ్ అవుతుందండి. 5వ తారీఖున ఇదే రేంజ్లోనే ట్రేడ్ అవుతుంది, చూద్దాము. మార్కెట్ ఆ రోజు ఎంత క్లోజ్ అవుతుంది. ఐదో తారీఖు క్లోజింగ్ వచ్చి 23,696. అంటే 23,807 దాకా వెళ్ళిందండి. అంటే దాదాపు 150 పాయింట్లు 160 పాయింట్లు మనం ప్రాఫిట్ చూసాం. తర్వాత నిన్న 6వ తారీఖు, ఈ రోజుకి లైవ్కి వచ్చేస్తాను మళ్ళీ. నిన్న 6వ తారీఖు మార్కెట్ చూడండి
నిన్న మార్కెట్ ఓల్డ్ మార్కెట్ నిన్న డౌన్లోనే ఉంది కాబట్టి సెకండ్ అక్యుములేషన్ ఏదైనా వచ్చిందని చూద్దాము. నిన్న మార్కెట్ డౌన్లోనే ఉంది. మార్కెట్ అంటే మన బయింగ్ రేంజ్లోనే ఉన్నాంలేండి. అది మన బై వచ్చి 23,634 కదా. చూద్దాము అసలు నిన్న ఏంటి మార్కెట్, ఎందుకంటే ఈరోజు మానిటరీ పాలసీ కోసం మార్కెట్ ఏం హోల్డ్ చేసింది, అసలు ఎంతవరకు ఉంది అనేది మనం చూసేద్దాము. మార్కెట్లో ఒక ట్రెండ్ని కూడా మనం ట్రెండ్తో పాటు ట్రావెల్ చేయడం అనేది ఇట్స్ ఒక బ్యూటిఫుల్ అయిన జర్నీ అండి. అది నేను ఫైనల్గా చూపిస్తాను. మన యొక్క అంటే ప్లస్ ఉండని మైనస్ ఉండని మనం పర్ఫెక్ట్గా చూపించేస్తాం. అది నచ్చితేనే వాళ్ళు సబ్స్క్రిప్షన్ తీసుకుంటారు, అంతే. అది చూడండి, 6వ తారీఖు 1 గంటకు కూడా 25,590. అంటే నిన్న టోటల్గానే మార్కెట్ వచ్చి ఒక 100 పాయింట్ల మైనస్లోనే ఉండింది కదా. చూద్దాము. అది ఇప్పుడు మార్కెట్ 6వ తారీఖు క్లోజ్ అవ్వబోతుంది. ఎంత క్లోజ్ అయింది అనేది చూద్దాము. క్లోజింగ్ వచ్చి చూడండి, 6వ తారీఖున 23,603 క్లోజ్ అయింది. అంటే మన మన బయింగ్కి ఒక 30 పాయింట్ల కిందే క్లోజ్ అయింది. ఈరోజు మానిటరీ పాలసీ జరిగింది. ఈరోజు ఏం జరిగింది చూడండి. ఈరోజు మనము మార్నింగ్ నుంచి చూస్తున్నాము. చూడండి, మన బయింగ్ 4వ తారీఖు నుంచి మనం బయింగ్లోనే ఉన్నామండి. చూడండి, మనం ఇంకా ట్రెండ్ కూడా చేంజ్ చేసుకోలేదు. అది చూడండి, ఎగ్జాక్ట్గా కరెక్ట్గా ఈరోజు 10:27 నిమిషాలకి 23,490 సెకండ్ అక్యుములేషన్కి ఒక 30 పాయింట్లు అండి. అది ఇక్కడ వచ్చి అంటే డబుల్ మనీ మేనేజ్మెంట్, అంటే 10 లక్షల రూపాయలు ఉంటేనే ఫస్ట్ అక్యుములేషను, ఇంకొక 15 to 20 ల్యాక్స్ ఉంటే సెకండ్ అక్యుములేషన్ కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే సమ్ టైమ్స్ సెకండ్ అక్యుములేషన్ తీసుకున్న తర్వాత ట్రెండ్ చేంజ్ అవ్వచ్చు కదా. అందుకని మేము క్యాపిటల్ ఎక్కువ ఉండాలి సెకండ్ అక్యుములేషన్ తీయాలంటే. అది అది ఆల్రెడీ మనం చెప్పుంటాం. 10 ల్యాక్స్ ఉంటే ఫస్ట్ అక్యుములేషన్ చేసుకోవచ్చు. అది ఒక మనీ మేనేజ్మెంట్. ఇంకొకటి 5 to 7 to 8 ల్యాక్స్ ఎక్స్ట్రా ఉంటే అప్పుడు సెకండ్ అక్యుములేషన్ చేయాలి. ఎక్స్ట్రా ఉండేవాళ్ళు ఇక్కడ సెకండ్ అక్యుములేషన్ నియర్ చేసి ఉంటారు. వాళ్ళు వచ్చి ఇప్పుడు దాదాపు ఒక 150 పాయింట్స్ ప్రాఫిట్లోనే ఉన్నారు. 130 పాయింట్స్ పెరిగింది కదా ఆల్మోస్ట్. చూద్దాం. సెకండ్ అక్యుములేషన్ వచ్చి 10 ల్యాక్స్ ఉండేవాళ్ళు చేయకూడదు క్యాపిటల్. ఓన్లీ 10 ల్యాక్స్ 15 ల్యాక్స్ 17 ల్యాక్స్ ఉండేవాళ్ళు మాత్రమే. నేను చెప్పేది ఆప్షన్లో చెప్తున్నా. ఇది చూడండి, 23,694 అంటే దాదాపు 200 పాయింట్స్ దాకా ప్రాఫిట్ వచ్చింది సెకండ్ అక్విజిషన్ చేసిన వాళ్ళకి. తర్వాత ఇప్పుడు లైవ్లోనే ఉన్నాము. చూడండి, ఇప్పుడు లైవ్ మార్కెట్లోనే ఉన్నాము. మనం వచ్చి బయింగ్లోనే ఉన్నాము. ట్రెండ్ చేంజ్ అయితే మన సబ్స్క్రైబ్స్కి మనం ఇచ్చేస్తాం. మీరు దీన్ని ఫాలో చేసి నేను బయింగ్లో ఉన్నా అని చెప్పి మీరు బయింగ్కి వెళ్ళకూడదు. జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఎందుకంటే మేము ట్రెండ్ చేంజ్ అయితే మేము చేంజ్ చేసేస్తాం. బట్ ఆ ఇన్ఫర్మేషన్ మీకు రాదు కదా, కరెక్టా? అది తర్వాత ఇప్పుడు నేను చెప్పాను కదా, మార్కెట్ ఎటు వెళ్తుందో దాంతోపాటు మనం ట్రావెల్ అవుతామని. అది నేను ఎలా ట్రావెల్ అయ్యానని చూపిస్తాను. అది ఇప్పుడు మీరు చూడండి. అది చూడండి, నేను చెప్పాను కదా, మార్కెట్తో పాటు మనం ఎలా ట్రావెల్ చేయాలి అని చెప్పి, ఎలా ట్రావెల్ చేస్తే ఈ ప్రాఫిట్స్ అనేది జనరేట్ అయింది అని చూపిస్తాను. చూడండి, మనము దాదాపు ఇప్పుడు 7 months పైన అయింది ఇది స్టార్ట్ చేసి.
చూడండి మార్కెట్ ఎలా ట్రావెల్ చేస్తే మనకి ఎలా ఈ ప్రాఫిట్ వచ్చింది. చూడండి బైలో ట్రావెల్ అయింది, ఇక్కడ ఒక 450 పాయింట్స్ వచ్చింది. సెల్ అయింది, ఇక్కడ మిస్ఫైర్ అయింది. బై అయింది, మళ్ళీ ట్రేడ్ ఇక్కడ చేంజ్ అయింది ట్రెండ్, మళ్ళీ సెల్ అయింది, ఇక్కడ 50 పాయింట్ ప్రాఫిట్ వచ్చింది. మళ్ళీ సెల్ అయింది 40 పాయింట్లు, మళ్ళీ బై వస్తే 400 పాయింట్స్ ప్రాఫిట్ వచ్చింది. ఇక్కడ 40 పాయింట్లు మైనస్ వచ్చింది, 50, 80. మళ్ళీ బై వస్తే 500 పాయింట్ ప్లస్, 430 పాయింట్లు ప్లస్. ఇక్కడ చూసారంటే ఇక్కడ ఏం పెద్ద డిఫరెన్స్ అంటే, బయింగ్లో వస్తే మినిమం 450 పాయింట్లు, 500 పాయింట్లు అనే ప్రాఫిట్ వస్తుంది. లాస్ వస్తే మ్యాక్సిమం 200, 250 పాయింట్స్ అండి. అంటే రిస్క్ రివార్డ్ రేషియో వచ్చి ఎక్కువ. లాస్ వచ్చినప్పుడు మనకి ఒక ప్రాఫిట్ వచ్చినప్పుడు 1:2 వస్తుంది. లాస్ వచ్చినప్పుడు అంటే అందులో 500 మనం 200 పాయింట్సే లాస్ వస్తుంది. ప్రాఫిట్ వచ్చినప్పుడు 500, 400 పాయింట్స్ వస్తుంది. చూడండి ఇలా మార్కెట్ డైరెక్షన్ మార్కెట్తో పాటు ట్రావెల్ అయిన దానివల్లే ఒడిదుడుకులు ఉంది, ఖచ్చితంగా ఉంటుంది. వితౌట్ చూడండి ఇక్కడ ఎవరైనా సరే, ఎవరైనా మనల్ని నేను మీకు వితౌట్ లాస్ నేను మీకు ప్రాఫిట్ చేసిస్తానంటే ఎవరిని నమ్మకు. అది వచ్చి చాలా అంటే లాస్ ఉంటుంది. ఆ లాస్ పోనే ఈ ప్రాఫిట్ అనేది జనరేట్ అయి ఉంది. చూడండి దాదాపు ఇప్పుడు రీసెంట్గా కంటిన్యూస్గా మాకు ఒక 4 ట్రేడ్లు మైనస్ వచ్చింది. దాదాపు ఒక 800 పాయింట్లు, 750 పాయింట్ల దాకా మైనస్ అయింది. అంతకుముందు 6500 పాయింట్ ప్రాఫిట్లో ఉన్నాము, ఇప్పుడు 5760 పాయింట్లు. ఇప్పుడు ఫైనల్గా 4వ తారీఖు మేము ఇప్పుడు లాంగ్లోనే ఉన్నాం. చూడండి ఇప్పుడు 4వ తారీఖు మనము లాంగ్లోనే ఉన్నాం. 23,000. ఈ ట్రెండ్ ఏమవుద్దో మనకు తెలియదు, కాబట్టి దీన్ని బేస్ చేసి మీరందరూ ఎవరు చేయొద్దు. జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్, ఎందుకంటే ట్రెండ్ చేంజ్ అయితే మీకు ఇన్ఫర్మేషన్ మేము ఇవ్వలేం, ఓన్లీ మా సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఇస్తాం. కాబట్టి ఇది జస్ట్ ఒక అవేర్నెస్ కోసం చెప్తున్నాను. చాలామంది మార్కెట్లో అంటే ఒక సిస్టమ్ తెలియకుండా లాస్ చేసుకుంటున్నారు. ఇక్కడ చూడండి లాస్ అయినా పద్ధతిగా లాస్ అయ్యి మళ్ళీ ప్రాఫిట్ వచ్చేస్తుంది. నేను ఆ పాయింట్ ఒకటే మీకు చెప్పడానికి వచ్చాను. లేదంటే చూడండి లాసే లేకుండా ప్రాఫిట్ లేదు కదా ఇక్కడ. చూడండి ఈడ ఎన్ని లాసులు ఉన్నా కూడా అట్ ద ఎండ్ మనం ప్రాఫిట్లో ఉన్నాం. అలాంటి ఒక సబ్స్క్రిప్షన్ ప్రోడక్ట్ ఇది. కాబట్టి ఇది వచ్చి ఓన్లీ ఆప్షన్ ట్రేడింగ్. ఫ్యూచర్స్ చేసే వాళ్ళు కూడా ఫ్యూచర్స్ చేసుకోవచ్చు, అది వాళ్ళకి ఒక మనీ మేనేజ్మెంట్ చెప్పేస్తాం. ఆప్షన్ అయితే ఇది 10 లక్షల రూపాయలు కంపల్సరీ ఉండాలి, ఉంటేనే ఈ నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ అనేది వాళ్ళు స్టార్ట్ చేయరు. దీనికి మనీ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, వాళ్ళు పెట్టేది ఓన్లీ ₹1,00,000 అండి, మిగతా 9 లక్షలు అలాగే పెట్టేస్తారు. చూడండి మొన్న 4 ట్రేడ్లు మైనస్ అయినా వాళ్ళకి 1,25,000 లాస్ అయింది. అదే ఒకే ట్రేడ్లో ₹1,00,000 ప్రాఫిట్ వచ్చేస్తుంది అంతే. కాబట్టి ఇలాంటి ఒక వండర్ఫుల్ సిస్టము చాలామంది మన దగ్గర తీసుకున్నారు. నిఫ్టీలో చాలామంది క్యాపిటల్స్ కనుమరుగైపోతున్నాయి. చూడండి మనం 10 లక్షల రూపాయలు క్యాపిటల్ పెట్టి చేస్తున్నాం, ₹1,00,000 పెట్టుబడి పెడుతున్నాం. ₹1,00,000 పోయిందా, 10 లక్షల క్యాపిటల్ 9 ఉంది, తీసుకొచ్చి మళ్ళీ ఆ 9లో 1,00,000 పెట్టుకుంటాం. మనం అసలు కంటిన్యూటీ అనేది ఉంటానే ఉంటుంది, ఆగడం అనేది ప్రసక్తి ఉండదు. కాబట్టి అలా అయితే ఈరోజు దాదాపు 5-6 నెలల నుంచి 10 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఇప్పుడు 5.5, 6 లక్షలు ప్రాఫిట్లో ఉన్నారు. వాళ్ళు 6 లక్షలు ప్రాఫిట్లో ఉన్నారు, 1,00,000 తగ్గుద్ది. ఇప్పుడు మళ్ళీ వస్తారు, మొత్తానికి వాళ్ళు ప్రాఫిట్. కొత్తగా వచ్చే వాళ్ళకి ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళకి వాళ్ళు మైనస్లో ఉంటారు, వాళ్ళు ప్రాఫిట్లో పడడానికి కొద్దిగా టైం పడుతుంది. అది కాబట్టి వ్యాపారం గురించి మీ అందరికీ తెలుసు, నేనేం చెప్పాల్సిన పని లేదు. వ్యాపారం అనేది చాలా అంటే ప్రపంచంలోనే చాలా కష్టమైంది డబ్బు సంపాదించడం. ఆ డబ్బు సంపాదించడంలో ఎలా చాకచౌక్యంగా చేసి మార్కెట్లోంచి డబ్బు, స్టాక్ మార్కెట్లో చెప్తున్నా, చాకచౌక్యంగా ఎలా మనం డబ్బు సంపాదించాలి అనేదే నేను ఇక్కడ డిజైన్ చేసి ఉండేది. కాబట్టి సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి అనుకునే వాళ్ళు మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. ఇప్పుడు అట్ ప్రజెంట్ మేము నిఫ్టీ 4వ తారీఖు నుంచి లాంగ్లోనే ఉన్నాము. ఇది 7వ తారీఖు. చూడండి 3 రోజుల నుంచి మేము లాంగ్లో ఉన్నాం.
ఈ ట్రెండ్ ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా అని నాకు తెలియదు. అది కాబట్టి మీరెవరు దీన్ని అటెంప్ట్ చేయొద్దు దయచేసి. జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ కోసం ఇస్తున్నాను అంతవరకే. మా సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకి మళ్ళీ ట్రెండ్ చేంజ్ అయితే ఆ మెసేజ్ అనేది వెళ్తుంది. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.